లోకల్ న్యూస్ కి స్వాగతం. నిన్న ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలపై ఏదైతే రాష్ట్ర శాంతి భద్రతల గురించి హరీష్ రావు చేసిన కామెంట్ కి మంథని నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు వాడి వేడిగా హరీష్ రావు గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం విజువల్స్ ను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడవచ్చును. అందులో సంబంధించి విజువల్ కి వచ్చేసరికి హరీష్ రావు గారిని కొడతా ఉన్నారు. నాటి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు నాయనాలు మాట్లాడతామంటే నిజంగా ఇంతకుముందు మా వెంకయ్య గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు కలిగినట్టుగా ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ సమస్యపై శ్రీధర్ బాబు గారు తన సహజ సిద్ధానికి వ్యతిరేకంగా ఈరోజు గత పాలనలో జరిగిన రౌడీయిజం మారణ హోమంపై బాధతో టోటల్ హౌస్ అసెంబ్లీకి మొత్తం వివరించిన సందర్భం ఇది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరొక మారు విన్నపం చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, మీరు వచ్చిన తర్వాత పాలనలో సుదీర్ఘ మార్పులు తీసుకొచ్చారు. అత్యంత స్పీడ్గా వ్యవస్థను సరళీకృతం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అందుకు సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండల తహసీల్దార్ ఆఫీసులో కమాన్పూర్ మండలానికి సంబంధించిన ఇద్దరు ఆర్ఐలు ఉంటే ఒక ఆర్ఐ మీ దగ్గరనే డిప్యుటేషన్ గా పనిచేస్తున్నారు. ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటే అతను డిప్యుటేషన్ మీద మీ వద్దే పనిచేస్తా ఉన్నారు. కమాన్పూర్ మండలంలోని ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఉంటే ఇద్దరు మీ దగ్గరనే పనిచేస్తా ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది మీద ఇబ్బంది పడతా ఉంది. ముత్తారంకు మీరెళ్ళి చెక్ చేశారు, రామగిరికి అసిస్టెంట్ కలెక్టర్ గారు వచ్చి చూశారు. కమాన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులేమి కొట్టుమిట్టాడుతా ఉన్నది. దయచేసి దానిపై దృష్టి సారించండి సార్. ఇక రెండో విషయం, మంథని నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తులో అభివృద్ధి నిధులు గౌరవ శ్రీధర్ బాబు గారు తీసుకొస్తా ఉన్నారు. దానికి సంబంధించి పిఆర్ పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికి కూడా అధికారులేమి కొట్టుమిట్టాడుతా ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంథని డివిజన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ఈజీఎస్ కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించి గత 33 జిల్లాలకు సంబంధించి పలు దఫాలుగా ఖాళీలకు సంబంధించి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ డిపిఆర్లు కానీ ఏపీఓలు కానీ ట్రాన్స్ఫర్లు జరిగారు. కానీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఏదైతే 13 మండలాల్లో ఉన్నటువంటి ఏపీఓలు కంప్యూటర్ ఆపరేటర్లు ఏపీఎంలు ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒకే కాడ ఉండడం జరుగుతుంది. వారి ట్రాన్స్ఫర్లపై కూడా మీరు దృష్టి పెట్టి సత్వరం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దపల్లి మంథనికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి పెద్దపల్లి బ్రిడ్జి వద్ద, రైల్వే బ్రిడ్జి వద్ద సిగ్నల్ పాయింట్ వ్యవస్థను తప్పకుండా ఏర్పరచాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. సార్, దయచేసి ఈ 4 ప్రధాన సమస్యలను తప్పకుండా మీరు నోటిఫై చేసి తీర్చాల్సిందిగా లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం సార్.